టీడీపీ 94 సీట్లకు, జనసేన 24 సీట్లకు పోటీ చేస్తుంది. 118 సీట్లు, మిగతా 57 సీట్లున్నాయి. బీజేపీ కలుస్తుందో లేదో తేలినాక బహుశా మిగతా సీట్లు అనౌన్స్ అవుతాయి. ఈ రేషియో చూస్తే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. బీజేపీ కనుక కలవకపోతే ఇంకో 10 సీట్లు బహుశా జనసేనకు రావచ్చు, 10 నుంచి 12 సీట్లు రావచ్చు. బీజేపీ కలిస్తే ఇంకా తక్కువ కూడా రావచ్చు. అంటే జనసేన ఫైనల్గా 30-35 సీట్స్ వరకు పోటీ చేయొచ్చు, మ్యాక్సిమం అయితే 40 వరకు వెళ్ళవచ్చు. సో దీనిపైన రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి. ఇంత వైసీపీ నుంచి ప్రధానమైన దాడి, ఇంత తక్కువ సీట్లకు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు, అంత ఏజీ ఆఖరికి 24 సీట్లేనా అంటూ వైసీపీ దాడి. వైసీపీ మీడియాలో చాలా ఆశ్చర్యకరం ఏంటంటే జనసేనకు బలమేం లేదు అని ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు 24 సీట్లు తక్కువ అంటున్నారు. బలం లేకపోతే 24 సీట్లు తక్కువ ఎలా అవుతాయి? మరి నిజంగానే జన సైనికుల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది అని వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పేర్కొంటోంది. సో వాస్తవం ఏంటి? నిజంగానే జనసేనకు తక్కువ సీట్లు వచ్చాయా? పవన్ కళ్యాణ్ రాజీ పడ్డాడా? కాపులకు అన్యాయం చేస్తున్నాడు అంటూ కూడా మరోవైపు నుంచి అటాక్. ఎందుకంటే 94 మంది టీడీపీ అభ్యర్థులు 21 మంది కమ్మాలు ఉన్నారని లెక్కలు వినిపిస్తున్నాయి. నేనేమీ కౌంట్ చేయలేదు కులాల వారిగా, కానీ మీడియాలో వస్తున్నదంటే 21 మంది కమ్మాస్ ఉన్నారు టీడీపీ 94లో అని. ఆశ్చర్యం లేదు ఒకవేళ ఉన్నా కూడా, ఎందుకంటే పేర్లు చూస్తే కొంతమంది నాకు తెలిసిన వారే చాలామంది ఉన్నారు. సో అందువల్ల ఈ కాంబినేషన్ చూస్తే కమ్మా డామినేషన్ టీడీపీ లిస్టులో కనబడుతుంది. పవన్ కళ్యాణ్ ఏమో తక్కువ సీట్లు ఒప్పుకున్నాడు, దానివల్ల కాపుల ప్రాబల్యం తగ్గుతుంది అంటూ కమ్మా కాపు డివైడ్ కూడా ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా మా వైసీపీ నుంచి, ఇతర సెక్షన్ల నుంచి నిజంగానే జనసేన బలం చాలా ఉందని భావించేవారు నుంచి కూడా వస్తుంది. అయితే ఈ వాదనలో నిజమెంత? సీట్లు ఇవ్వడం అనేది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, ఆ పార్టీకి ఉన్న బలాన్ని బట్టి ఆ పార్టీ సీట్లు అడుగుతుంది, షేర్ అడుగుతుంది, అది పవర్లో కానీ సీట్లో కానీ. బలం రీత్యా చూస్తే జనసేనకి ఇప్పుడున్న 24 సీట్లు, ఇంకో 10 వచ్చినా ఆశ్చర్యం లేదు కనుక బలంతో చూస్తే ఇది సర్టన్లీ సాటిస్ఫాక్టరీ నెంబరే. ఎందుకంటే మనందరికీ తెలుసు జనసేనకు లాస్ట్ ఎలక్షన్లో 6-7% ఓట్లు వచ్చాయి, టీడీపీకి 40% ఓట్లు వచ్చాయి. సో గత ఓటింగ్తో పోలిస్తే ఇప్పుడు అదే ప్రపోర్షన్లో పెరుగుతుంది తప్ప టీడీపీ బాగా తగ్గి జనసేన బాగా పెరిగింది అన్నదానికి ఏమీ ఎవిడెన్స్ లేదు. అందువల్ల ఈ ప్రపోర్షన్ టీడీపీకి జనసేనకు ఉన్న ఓటింగ్ రేషియోలో క్వాలిటేటివ్ చేంజ్ వచ్చింది అని నేను అనుకోను. అందువల్ల ఓటింగ్ రేషియోస్తో పోలిస్తే 94 టీడీపీ, 24 జనసేన పోటీ చేయడం రీజనబుల్గా నెంబర్ ఆఫ్ సీట్స్ 20% సీట్లు, 6-7% ఓటింగు ఎగనెస్ట్ 40% ఓటింగ్. ఆ లెక్కన 20% సీట్లు రావడం కూడా సిగ్నిఫికెంటే, నెంబర్ రీత్యా చూస్తే సిగ్నిఫికెంట్. కానీ కేవలము సీట్లు ఎన్ని తీసుకుంటారు, పవర్లో షేర్ ఎంత అడుగుతారో అన్నది బలం బట్టి ఆధారపడదు. ఉదాహరణకు కుమారస్వామికి కాంగ్రెస్ కన్నా బలం ఉండి ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ జేడీఎస్ కాంబినేషన్లో. నితీష్ కుమార్కు బీజేపీ కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారా, అయినా నితీష్ కుమార్ ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు? మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేనకు బీజేపీ కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేరు, కానీ ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే షేర్ ఆఫ్ పవర్ ఆర్ షేర్ ఆఫ్ సీట్స్ కూడా నాట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంగ్త్. వ్యూహాత్మక అవసరం ఎవరికి ఉంది, ఎవరు స్ట్రాటజిక్గా అప్పర్ హ్యాండ్లో ఉన్నారు అన్నది కూడా కీలకం. ఇక్కడ జనసేన ఖచ్చితంగా స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్లో ఉంది. ఎందుకంటే జనసేన కలిసాకనే పవన్ కళ్యాణ్ అత్యంత కష్టమైన క్లిష్టమైన సమయంలో చంద్రబాబు నాయుడుకు అండగా నిలవడమే టీడీపీ ఈ స్థాయిలో ఊపు రావడానికి కారణమే. ఒక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో, లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలో రోడ్డు మీద పవన్ కళ్యాణ్ పెద్ద బలాన్ని, నైతిక బలాన్ని, అండను టీడీపీకి ఇచ్చారు. వైసీపీ నుంచి తీవ్రమైన దాడి ఎదుర్కొంటున్న సమయంలో జనసేన అండగా ఉండడం అనేది
టీడీపీకి ఒక పెద్ద ఊతాన్నిచ్చింది. టీడీపీ నిలదొక్కుకోవటానికి ఒక కీలకమైన పరిణామం ఇది. అందువల్ల వ్యూహాత్మకంగా చూస్తే జనసేన కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. స్ట్రాటజిక్ కంట్రిబ్యూషన్ ఈజ్ మోర్. నీకు స్ట్రెంగ్త్ రీత్యా ఎక్కువ కాకపోవచ్చు, కానీ వ్యూహాత్మక తోడ్పాటు నీకు 10 లక్షలు అప్పు ఇవ్వడం అనేది ఎక్కువనా తక్కువనా అంటే నీకు 10 లక్షల కన్నా కొన్ని సందర్భాల్లో 50,000 ఇచ్చినప్పుడు కూడా ఇంపార్టెంట్ కావచ్చు. ఇక్కడ అత్యంత కీలకమైన సమయంలో 50,000 ఇచ్చింది కూడా అంత కీలకంగా సమయంలో 10 లక్షలు సాయం చేసింది కన్నా ఎక్కువ. అందువల్ల వ్యూహాత్మకంగా జనసేన చాలా చాలా కీలకంగా టీడీపీకి ఉపయోగపడ్డది. నేను నిన్న కూడా ఒక వీడియో పెట్టాను, పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశానికి 5 లాభాలు అని. సో అందువల్ల ఇవాళ టీడీపీ అధికారానికి రాగలుగుతాము అన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నా ఖచ్చితంగా జనసేన కలయికే కారణం. జనసేన కలిసి ఉండకపోతే ఆ పరిస్థితి వచ్చేది కాదు. అందువల్ల ఆ స్ట్రాటజిక్ కంట్రిబ్యూషన్ రీత్యా చూస్తే జనసేనకు ఇంకా ఎక్కువ సీట్లు రావాలని జనసైనికులు ఆశించడంలో తప్పలేదు. కానీ అల్టిమేట్గా విన్నబిలిటీ కూడా చూస్తారు. ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు, అక్కడ టీడీపీ జనసేనానికి కాదు కూటమి తరఫున గెలవాలి. అందుకే పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలను ఊహించి ముందు నుంచి కూడా మాట చెప్తున్నాడు, జనసేన ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది అన్నది ముఖ్యం కాదు, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ముఖ్యం, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది ముఖ్యం అనే అంశాన్ని జనసేన శ్రేణుల్లో కార్యకర్తల్లో పవన్ కళ్యాణ్ బాగా ఎక్కించగలిగాడు. దీంతో డిఫర్ అయిన వాళ్ళు ఐదర్ పక్క కన్నా జరిగిపోయారు, కామన్ అయిపోయారు. అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా కాలంగా బలంగా చెప్తున్న పొలిటికల్ నరేటివ్ వల్ల టీడీపీ జనతో కలవడం ఖాయమని అర్థమైన వేళ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే దాన్ని బాగా నొక్కి చెప్పడం ద్వారా జనసేన ఎన్ని సీట్లు పోటీ చేస్తుందన్నది రిలేటివ్గా అప్రధానమైంది. ఇక్కడ టీడీపీకి వ్యూహాత్మకంగా జనసేన అవసరం ఎంత ఉందో జనసేనకు కూడా టీడీపీ అవసరం అంతే ఉంది. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, మనం బలంగా అసెంబ్లీలో ప్రవేశించాలి అంటే తెలుగుదేశంతో కలవడమే మార్గము అని. అందువల్ల నెంబర్ ఆఫ్ సీట్స్లో కొన్ని అటు ఇటు అయినా అల్టిమేట్గా కూటమి విజయం గనక సాధిస్తే అది టీడీపీకి ప్రయోజనకరంగా ఉంటుంది, జనసేనకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ సీట్ల పంచాయతీలో గనక 2 పార్టీల మధ్య అగాధం పెరిగితే అది మొదటికే మోసమై టీడీపీకి నష్టమవుతుంది, జనసేనకు నష్టమవుతుంది.